హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. ఓలా ర్యాపిడో మన యాత్రి ఈ మూడు అనే డ్రైవ్ చేస్తాను. ఇంకోటి టెలిగ్రాము. ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 సండే. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అలాగే ఈరోజు మనము లాస్ట్ మంత్ ఎంత అయింది అనే టోటల్ అమౌంట్ అనేది చూసుకుందాం. ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాగించేద్దాం. ఫస్ట్ అయితే ర్యాపిడో ఆన్ చేద్దాం. నాకు ఒక్కోసారి ఓలానే యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి అనిపిస్తుంది, ఎందుకో మరి. ఓకే, ర్యాపిడో అయితే లాగిన్ అయింది. నెక్స్ట్ మన యాత్రి కూడా లాగిన్ చేద్దాం. ర్యాపిడో ఓలా అనేది తీసేద్దాం, వద్దు ఇంకా మనకి. వచ్చింది చాలు. డైలీ వానికి 150-200 చేయడం, మళ్ళీ దాంట్లో 100 రూపాయలు వానికి కట్టడం అయిపోతుంది. నిన్న చేద్దాం ఓలా కూడా అని అనుకున్నా, కానీ యాక్సెప్ట్ చేసే టైంకి యాక్సెప్ట్ కావట్లే. యాక్సెప్టింగ్ బుకింగ్ అని చూపిస్తుంది, మళ్ళీ యాక్సెప్ట్ కావట్లే. వేస్ట్. ఓలానే తీసేద్దామని అనుకుంటున్నా ఒక్కోసారి. ఇదిగోండి, ఇప్పటికి 800 కట్టాలి. చేసిందేమో డైలీ 100, 150, 2000 చేసిన. 2000లో 800 పోతే 2800 పోతే ఎంత ఉంటుంది అన్న మనకి? డైలీ 100 రూపాయలు కట్ చేసుకుంటుండు. ఇదిగో నిన్న చూడండి, 150 చేసినా, మళ్ళీ 149 చేసినా, మళ్ళీ ఇందులో వానికి 100 రూపాయలు కట్టాలి. డైలీ ఇట్లా అయిపోతుంది. 150, 500 కన్నా ఎక్కువ కావట్లే ఓలాలో. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే మనం ఎక్కువ పేమెంట్ వచ్చినవి యాక్సెప్ట్ కావట్లే. ఇప్పుడు కొత్త రూల్ తెచ్చిండు వీడు ఓలా వాడు. ర్యాపిడోలో ఎవరి ముందు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి అని పెట్టిండు కదా, అట్లే ఓలా కూడా తీసుకొచ్చిండు. అదే రూల్ తీసుకొచ్చిండు, అదే కాపీ తీసిండు. ఉన్న యాప్ అని రేపటి వరకు అయితే ప్లాన్ ఉంది 0% అని. ఒకవేళ రేపటి వరకు అని ఇచ్చిండు మెసేజ్ సెంటర్లో. ఇదిగోండి, ఆఫర్ December 2 అని. ఈరోజు December 1. చూద్దాం రేపు ఏమన్నా ఎల్లుండి నుంచి ఏమన్నా మారుస్తాడేమో. రైట్స్ అయితే చేయను కానీ ఉంచుతా అట్లే. ఏమన్నా మారుస్తే చూద్దాం, లేదంటే తీసేద్దాం. ఇంకా యాపే అన్ఇన్స్టాల్ చేద్దాం. వచ్చింది చాలు. దీంట్లో డైలీ వానికి 100 వీనికి 100. ఆ 100 రూపాయలు కాకుండా మళ్ళీ GST, ఇన్సూరెన్స్ అని అవి కట్ చేస్తుండు. చూపిస్తా చూడండి అవి కూడా. ఇదిగోండి, నిన్న 150గా చేసింది. ఇదిగో మళ్ళీ GST 7 రూపాయలు. 158 ఇస్తే 7 రూపాయలు, మళ్ళీ GST 8 రూపాయలు. ఏం లాభం ఉన్నా మనకు చేసి మనం చేసి వానికి సంపాదిస్తున్నట్టే ఉంది. అది మరి అయితే ఇప్పుడైతే ఉన్న ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన, మన యాత్రి కూడా ఆన్ చేసిన. ఇదిగోండి, ఏ దాంట్లో రైడ్ అనేది పడితే అందులోకనే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే డీజిల్ కూడా లేదు, డీజిల్ కూడా కొట్టియాలి. కిలోమీటర్ 0 చేద్దాం. ఓకే, కిలోమీటర్ 0 చేసిన. డీజిల్ పోతుంది, ఒక 58 కిలోమీటర్ల వరకు పోతుంది. కొట్టియాలి. మరి పూర్తి డౌన్ కాకూడదు డీజిల్. ఇట్లా 50-60 ఉన్నప్పుడు కొట్టిస్తే మనకు కొంచెం బాగుంటుంది వెహికల్ కండిషను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనకైతే రైడ్ అయితే ఏం పర్లేదు ర్యాపిడోలో. మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన దీంట్లో టెలిగ్రామ్లో కూడా మనకి రైడ్స్ అయితే ఏం లేవు. ఈరోజు సండే కదా, తక్కువ ఉంటాయి, మన వరకు రావు. చూద్దాం, ఏమన్నా వస్తే ఆ టైంకి మనం మన లొకేషన్లో ఉంటే మనకనే పనికి వస్తుంది. ఓకే, మరి అయితే వెయిట్ చేద్దాం. మరి మనం అనేది నాకైతే అందరు అడుగుతుండ్రు కామెంట్స్లలో టెలిగ్రామ్లో ఎలా యాడ్ కావాలి అని. నాకైతే ఆప్షన్ లేదు యాడ్ అయ్యే ఆప్షన్.
ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఇన్స్టాగ్రామ్ ఐడి. అతను కానీ మెసేజ్ చేసినట్లయితే అతను అనేది యాడ్ చేస్తాడు. ఇప్పుడు కూడా మీకు చూపిస్తా చూడండి అది ఐడి. చూపిస్తున్నాను అదే ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తాను. ఆ ఐడి కానీ మీరు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసినట్లయితే అతనే మీకు రిప్లై ఇస్తాడు. సెట్టింగ్ అనేది చేసుకోవాలి టెలిగ్రామ్లో కొంచెం. మన ఫోటో, మన వెహికల్, మన డిపి అవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తే చూడండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇది. ఈ ఐడి కానీ మేము మెసేజ్ చేసినట్లయితే ఇతనే మీ వెహికల్, మీ డిపి అన్ని వెరిఫికేషన్ చేసి ఇతనే గ్రూప్లో అనేది యాడ్ చేస్తాడు. నాకైతే యాడ్ చేసే ఆప్షన్ లేదు, నాకు కూడా ఇతనే యాడ్ చేశాడు, అందుకు చెప్తున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి అనేది మెసేజ్ చేయండి, నన్ను టెలిగ్రామ్లో యాడ్ చేయండి అని. అతనే రిప్లై ఇస్తాడు మీకు. అతనే రిప్లై ఇచ్చి టెలిగ్రామ్లో కొంచెం సెట్టింగ్ చేయాలి. ఆ సెట్టింగ్ వీడియో అనేది మీకు పంపిస్తాడు అతను. ఆ సెట్టింగ్ చేసుకున్నాక అతనికి చెప్పినట్లయితే అతను వెంటనే యాడ్ చేస్తాడు. వెంటనే కాదు, ఒక 2-3 డేస్లో యాడ్ చేసేస్తాడు. ఎందుకంటే మీకన్నా ముందు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకు నాకు 4 డేస్కి అయితే నాకైతే 4 డేస్కి యాడ్ చేసిండు. అది మరి నాకైతే ఆప్షన్ లేదు, అడ్మిన్ ఆప్షన్ లేదు, యాడ్ ఆప్షన్ లేదు నాకు. అందుకు ఉంటే నేనే యాడ్ చేసేటోడిని. అది మరి అయితే ఎప్పుడైతే మనకైతే ఏం పర్లేదు, వెళ్ళి డీజిల్ కొట్టిద్దాం. కొంచెం ముందు టైర్కి కొంచెం గాలి కూడా తక్కువ ఉంది, అది కూడా చూసుకుందాం. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి జస్ట్ 2 రైడ్స్ అయిపోయినాయి. ర్యాపిడోలోనే ఓల్డ్ ఆన్ చేయలేదు, చెప్పా కదా మార్నింగ్ చేయను అని. ఒకటి బంజారాయిల్స్, మళ్ళీ బంజారాయిల్స్ నుంచి రిటర్ను, అంతే. మరి చూపిస్తే చూడండి. కిలోమీటర్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్, టైం వచ్చేసి 12:30. మనం వచ్చేసి 9కి లాగిన్ అయినాం. లేవు అసలు రైడ్స్ ఏం లేవు. చూపిస్తే చూడండి. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఎన్ని గంటలకు అన్నది. ఫస్ట్ రైడ్ 9:32 అన్నది. 9కి ఆన్ చేస్తే 9:32కి అన్నది. 9:30కి హాఫ్ అన్ అవర్కి పడింది. 0.6 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 23 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 362 రూపీస్ ఇచ్చిండు. కిలోమీటర్ 15 రూపీస్ అనే పడింది. 41 మినిట్స్ అనే టైం పట్టింది. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి అక్కడే వెయిట్ చేస్తే మనకు 11:30కి అనే పడింది రైడు. 10:20కి అయిపోతే 1 అవర్కి రైడ్ అనే పడింది. అప్పుడు వరకునే రైడ్స్ లేవు. పికప్ వచ్చేసి 1.1 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 17.5 కిలోమీటర్స్. ఇది ఎక్కడి నుంచి, యూసఫ్గూడ నుంచి అల్వాలు రిటర్న్. అక్కడి నుంచి అల్వాలు అన్నది. దీనికి వచ్చేసి 286 రూపీస్ అనేది ఇచ్చిండు. పర్ కిలోమీటర్ వచ్చేసి 16 రూపీస్ అనేది పడింది. టైం వచ్చేసి 36 మినిట్స్ అనే టైం పట్టింది. ఇది రేటింగ్ అనేది తగ్గిపోయింది మనకి. 2 అనేది 2 అనేది ఫేక్ బుకింగ్స్ అన్నాయో వాళ్ళు తప్పు పెట్టిందో తెలియదు. లొకేషన్కి వెళ్ళినా వాళ్ళు ఇంకో లొకేషన్ చెప్తున్నారు, ఆడికిరా అని. లొకేషన్ మాత్రం పెట్టట్లేదు వాళ్ళు. 2 అనేది వెంటనే జరిగినాయి. అది మరి అయితే ఎప్పుడైతే డ్యూటీ అనేది ఆఫ్ చేసేసినా ఈరోజు వీడియో ఇంతే. బుకింగ్స్ అయితే ఏం లేవు సిటీలో కూడా. అందుకని నేను కూడా మన యాత్రలో అయితే అసలు బుకింగ్సే లేవు, అసలు వాళ్ళలేదు. ఓకే, మరి అయితే ఓకే, డ్యూటీ అయితే ఆఫ్ చేసేసినా ఈరోజు వచ్చేసి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్. కౌంట్ చేసుకుందాం డీజిల్ ఎంత అయిందా అనేది. 60 డివైడెడ్ బై 18.7, 320 రూపాయలు డీజిల్ అనేది అయ్యింది. మనకు వచ్చింది ఎంత, 688 ప్లస్ 320 రూపాయలు. సారీ, మైనస్ 368 రూపాయలు అనేది మనకు మిగిలింది ఈరోజు. 368 పర్ లీటర్ ఎంత పడిందో చూద్దాం. 688 డివైడెడ్ బై 60, 11 రూపాయలు కిలోమీటర్ అనే పడింది.
కిలోమీటర్ 11 రూపాయలు ఈరోజు. లేదు అసలు బుకింగ్సే లేవున్నా, అందుకే ఉన్న లాగౌట్ చేసేసిన నేను కూడా. ఇంకా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మంత్ ఎంత అయిందో చూసుకుందాం. టోటల్ ఎన్ని రైడ్స్ కాదు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాము, ఎన్ని అయినాయి అనేది చూద్దాం. బుక్లో రాసుకుంటా, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ. డైలీ వచ్చినట్టు దీంట్లో రాసేసుకుంటా నేను. బుక్లో రాసేసుకొని మంత్ ఎండ్ అనేది వీడియో అనేది చేస్తాను. 3 months నుంచి అలానే చేస్తున్నాను. మనకు కూడా డైలీ పేమెంట్ కాబట్టి మంత్కి ఎంత వస్తుందని మనకు కూడా అర్థం కావాలి కదా. అందుకు కొత్తగా రావాలి అనుకుంటున్నారు కదా, రావాలి అనుకునేటోళ్ళు వీడియోస్ చూస్తారు కదా నవి, వెహికల్ తీసుకోవాలి అనుకుంటోళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడతాయి, యూజ్ అవుతుంది. అందుకని నేను అనేది మీకు అప్డేట్ చేస్తున్నాను వీడియోలు. చూపిస్తా చూడండి, చెప్తాను చూడండి. ఇలా మా టోటల్ ఎంత వచ్చింది, మంత్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాము, ఎంత అమౌంట్ వచ్చింది అనేది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 40,065 రూపాయలు వచ్చింది లాస్ట్ మంత్, నవంబర్ మంత్. అక్టోబర్ మంత్ కన్నా తక్కువ వచ్చింది ఈ మంత్ అనేది మనకి, 40,065 రూపాయలు. దానిలో డీజిల్ వచ్చేసి 16,000 పోయింది. డీజిల్ 16,000 ప్లస్ 100 రూపాయలు ఖర్చు అయింది. ఏదానికంటే ఇది రీఛార్జ్ చేశాను కదా అది. కార్కి అయితే లాస్ట్ మంత్ అయితే ఏం పెట్టలేదు, కార్కి అయితే లాస్ట్ మంత్ అయితే ఏం పెట్టలేదు. 1,000 రూపాయలు ర్యాపిడో రీఛార్జ్కి 1,000 రూపాయలు చేశాను. మనకు మిగిలింది వచ్చేసి మొత్తం బోంగా 22,932 రూపాయలు మనకనే మిగిలింది. లాస్ట్ మంత్ వచ్చేసి 16,134 రూపాయలు అనేది డీజిల్ పోయింది. 40,000 రూపాయల అమౌంట్ మనకు వస్తే దాంట్లో 16,000 డీజిల్ పోయింది. పోతే 23,000 అనేది మనకు మిగిలింది. 70 రూపాయలు తక్కువ 23,000 అనేది మనకు మిగిలింది. అది మరి అయితే ఉన్నా. డ్యూటీ వర్కింగ్ డేస్ వచ్చేసి 23 days చేసిన లాస్ట్ మంత్లో. ఈ మంత్లో చూడాలి ఎన్ని రోజులు చేస్తాను. ఈ మంత్ అనేది నెక్స్ట్ మంత్ అనేది అప్డేట్ చేస్తా, తెలుసు కదా మీకు. అది మరి అయితే ఉన్న ఈరోజు వీడియో వచ్చేసి 23,000 అనేది మిగిలింది. 70 రూపాయలు తక్కువ 23,000 అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది లాస్ట్ మంత్. దాంట్లో ఒకవేళ మనం కానీ ఫైనాన్స్లో ఉంటే, ఫైనాన్స్లో ఒక స్టార్టింగే 14,000 అని విన్నా. మన బండి అయితే ఫైనాన్స్ ఏం లేదు కాబట్టి ఫైనాన్స్ ఏం తీసేయలేదు. ఒక 14,000 ఫైనాన్స్ పోతే 23,000లో 9,000 ఏమో మనకు ఉంటుంది అంతే. అందుకే నేను ఫైనాన్స్లో వద్దు, తీసుకుంటే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మనం బయట కంపెనీలో ఎక్కడన్నా మామూలుగా ప్రైవేట్ కంపెనీలో ఎక్కడన్నా చేసినా కానీ ఇంతే వస్తుంది, 16,000 20,000 వస్తాయి జీతాలు అంతే. మనం చదివిన దానికి, నేను చదివిన దానికి నాకు అంతే వస్తాయి. 16,000 18,000 వస్తుంది. నాకు కారు కాబట్టి 23,000 అనేది మిగిలింది, 70 రూపాయలు తక్కువ. అది మరి అయితే టోటల్ తిరిగిన కిలోమీటర్లు 2,800 కిలోమీటర్లు అనేది తిరిగిన లాస్ట్ మంత్ 1 నుంచి 30 వరకు. అది మరి అయితే ఉన్నా ఇప్పటికి. ఓకే మరి ఉన్న ఈరోజు వీడియో అయితే ఇదే. ఈ మంత్ నేను చూడాలి, ఈ మంత్ కొంచెం ఎక్కువ చేసే కానీ ట్రై చేద్దాం. వర్కింగ్ డేస్ కూడా 23 ఉన్నాయి, కొంచెం పెంచుదాం మనం కూడా. వర్కింగ్ డేస్ కూడా పెంచాలని అనుకుంటున్నాం. ఓకే మరి అయితే బాయ్ మరి అందరికీ. రేపనే కలుద్దాం అందరం, రేపనే చూద్దాం. రేపు ఎంత వస్తాయి, రేపు వచ్చేసి మంది చూడాలి ఇంకా. ఓకే మరి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీ మంత్ అనేది నేను ఇలా చెప్తాను, అప్డేట్ చేస్తాను మీకు ఎంత మిగిలినాయి, ఎంత ప్రాఫిట్ వచ్చినాయి, ఎంత కారు ఖర్చు అయింది అనేది. ఈ మంత్ అయితే కార్కి అయితే ఏం ఖర్చు పెట్టలేదు, 100-200 ఖర్చు పెట్టిన. అది కూడా పంచర్ అయితే ఒకసారి చెప్పా కదా లాస్ట్ ఇంతకుముందు వీడియోలో, పంచర్ అయితే పెట్టాను అంతే. ఇంకా ఉన్న నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు సర్వీసింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది, అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు రావాలి అంటే నాకు వీడియోస్ అని డైలీ అని వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో కన్నా లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తుంది వీడియో అనేది. అది మరి అయితే ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపనే కలుద్దాం.